ఈరోజు మన సంస్థలో మరో మహా అద్భుతమైన ప్రోడక్ట్తో ఈరోజు మళ్ళీ మేము ముందుకు వచ్చాం. ఎవరైతే డయాలసిస్తో బాధపడుతూ ఉంటారో, అయితే ఎవరైతే కిడ్నీల రోగగ్రస్తంతో బాధపడుతూ ఉంటారో, అంటే కిడ్నీల పనితీరులో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాటి లక్షణాలు ఎట్లాగా ఉంటాయి అంటే కడుపు అనేది బాగా బిగించుకపోవడం, అంటే ఆకలి వేయకపోవడం, అంటే ఏది తిన్నా కూడా గొంతులోనే ఉండడం అనమాట. అంటే ఇక్కడ ఈ అన్ని లక్షణాలు అంటే మూత్రం బంధింపడం, అంటే మూత్రము బంధించకపోతుంది అనమాట. అంటే మూత్రం ఫ్రీగా అంటే బయటికి ఇట్లా సరళంగా రాదన్నమాట. అంటే మనం పోసేటప్పటికి హ్యాపీగా పోయాలి మూత్రం అన్న విధంగా రాదు. అంటే ఏదో తట్టుకోవాలి, ఏదో మనము బాగా ఒత్తిడికి లోనైపోయి దాన్ని ఇట్లా పొయ్యాలి అని ఇట్లా అంటే ఈ రకమైన బాధతో ఒక నొప్పితో పోయవలసి ఉంటుంది. అట్లాగే మనిషికి తీవ్రమైన జ్వరం, అలసట, ఆయాసం, ఉబ్బసం, శరీరంలో ఒక తెలియని నీరసం, ఈ అన్ని లక్షణాలు ఉంటాయి. అయితే ఇక్కడ కిడ్నీల పనితీరులో ఈ ఫెయిల్ అయిపోయింది, అంటే కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయి అని తెలిసిన తర్వాత ఒకటేసారి ఆ కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంటుంది. తర్వాత అక్కడ డయాలసిస్ అనే ఒక కేంద్రానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు డయాలసిస్ నిత్యం వారంలో పరిస్థితులను బట్టి చేయించుకోవాల్సి కూడా ఉంటుంది. అయితే డయాలసిస్తో పాటు ఆయుర్వేదం వైపు ఒకసారి మనం చూస్తే అంటే రెండు అవసరం మనిషికి. మేము చాలాసార్లు చెప్తా ఉంటాం, ఎక్కడైతే ఆకర్షణ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయో ప్రజలు అక్కడికి వెళ్ళి మోసపోకూడదు. ఆకర్షణలో జరిగే అడ్వర్టైజ్మెంట్స్లో మీ శరీరాలకు నష్టం జరుగుతూ ఉంటుంది. భగవంతుడు ప్రసాదించిన మహా అద్భుతమైన మూలికల యొక్క పనితీరులోనే మీ శరీరం బాగుపడుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే భగవంతుడు ప్రసాదించిన ప్రతి మూలిక, ప్రతి పదార్థం, ప్రతి ఆహార పదార్థం మన శరీరాన్ని మళ్ళీ మనం ఉత్తేజం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతా ఉంటాయి. అంటే మన శరీరం ఏదైతే కోల్పోయిందో ఆ కోల్పోయిన స్థానాన్ని తిరిగి ప్రసాదించే గొప్ప వరమే ఆయుర్వేదం. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశాలు, ఒక పెను సంచలనం జరిగింది ఆరోగ్యం మీద. అలోపతికి వెళ్ళండి, అలోపతికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ తీసుకునే వైద్యాన్ని తీసుకోండి, తప్పదు. కానీ అది ఎమర్జెన్సీ వైద్యం అని మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఎమర్జెన్సీ వైద్యం అనేది మీకు దీర్ఘకాలికంగా పనిచేయదు. దీర్ఘకాలికంగా ఒకవేళ ఎమర్జెన్సీ వైద్యం మీరు తీసుకుంటున్నట్టయితే మళ్ళీ క్రమేణా మీకు సైడ్ ఎఫెక్ట్స్ 100కి 100% వస్తాయి. ఫర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు నొప్పులకి ఏదైనా నొప్పికి సంబంధించి మీరు గోళీలు తీసుకుంటూ ఉంటానన్నారు అనుకోండి, డెఫినెట్లీ అంటే ఇక్కడ 100/100% సమాజంలో చాలా మందికి తెలుసు, మళ్ళీ నేను చెప్తున్నాను కూడా, ఖచ్చితంగా శరీరంలో కిడ్నీలు ఫెయిల్ అవ్వడం ఖాయం. ఇది ఇక తప్పదు. నేను చెప్పకపోయినా మీరు ఒక మంచి ప్రొఫెషనల్ డాక్టర్ని అడిగినా చెప్తారు. అట్లాగే దీర్ఘకాలికంగా ఏ టాబ్లెట్ తీసుకున్నా కూడా నష్టం శరీరానికి జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఆ నష్టం జరిగింది కదా అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ దానిపైన వచ్చే ఏదైతే కాంప్లికేషన్స్ ఉంటాయో మళ్ళీ దానికి సంబంధించిన వాడుకుంటూ మళ్ళీ మన శరీరాన్ని ఇంకెక్కువ డ్యామేజ్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ డ్యామేజ్ చేసుకునే క్రమంలో జరుగుతున్న పొరపాట్లు ఏంటో తెలుసా? డాక్టర్ని కలవడం, మనం ఆర్థికంగా నష్టపోవడం, మనం మళ్ళీ శరీరాన్ని నష్టం చేసుకోవడం. ఇలా జీవిత కాలంలో మనము ఒక వైద్యుని బాగా సంప్రదించిన తర్వాత జరిగే పరిణామాలు. ఇక్కడ మనకి 2 రకాల ఔషధాలు, అంటే పరిస్థితులను బట్టి 2 రకాల ఔషధాలకు వెళ్ళినప్పుడు ఆయుర్వేదం కన్న తల్లి లాంటిది. చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నాం, ఇంటి వైద్యం ఎప్పుడు ఇంటి వ్యక్తిని మోసం చేయదు. డెఫినెట్లీ మీరు ఇంటి వైద్యం ఏదైనా తీసుకొని ఇప్పుడు ఇంటి వ్యక్తిని మోసం చేయదు. ఇంటి వైద్యం అంటే ఏంటి? మన ఇంట్లో పోపు డబ్బాలు ఉండేది వైద్యం. అల్లం వైద్యం, ఈరోజు మన ఇంట్లో వాడే మిరియాలు వైద్యం, పిప్పళ్ళు వైద్యం, జీలకర్ర వైద్యం, వాడే ఆవాళ్ళు వైద్యం, ఇలా రకరకాల ఆహార పదార్థాలు రకరకాలుగా మనుషులపైన అన్ని ఆరోగ్య రీతిని మన శరీరాన్ని కాపాడే ఔషధాల కిందనే ఉంటాయి. ఇది మర్చిపోయారు ఈరోజు మీరు, ఈ తరం వాళ్ళు మర్చిపోయారు. ఆహారం ఔషధం అనే విషయాన్ని మర్చిపోయి ఆకర్షణలో ఉండి శరీరాన్ని పాడు చేసుకునే వైపు మనం ప్రయాణిస్తూ ఉన్నాం. ఇది ఎంతటి పెద్దటి నష్టాన్ని తవి చూస్తుందంటే మానసికంగా, ఆర్థికంగా, కుటుంబంలో మానసికంగా, ఆర్థికంగా రెండింటిని నష్టపరుస్తుంది. ఈ రెండింటిని నష్టపరిచినప్పుడు మొత్తం వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి ఈరోజు మనం ఏం చేసామంటే డయాలసిస్లో ఈరోజు అందరికీ తెలిసిందే కంప్లీట్ హెర్బల్ మేడ్. దీంట్లో హెర్బల్ మేడ్ అంటే ఏంది? మనకి పరిసరాల్లో దొరికే ఆకుల ద్వారా తయారు చేసింది. దీంట్లో మనం ఏం చేసాము? పల్లేరుకాయల చూర్ణం, తెల్ల గలిజీర చూర్ణం. ఇది నేను చెప్పకపోయినా ఈరోజు చాలా మంది డయాలసిస్ పేషెంట్స్లో దీన్ని వాడుతూ ఉన్నారు. అట్లాగే దీంట్లో మనం ఇంకొక 2-3 ఇంగ్రీడియంట్స్ కలిపామన్నమాట. ఆ 2-3 ఇంగ్రీడియంట్స్ మన సంస్థ ఫార్ములేషన్గా మనము సొంతంగా దీన్ని ఒక మంచి వినియోగమైన
అంటే అక్కడ మెరుగుపరిచే విధంగా మనము కొత్తగా చేసుకున్నాం ఫార్ములేషన్ని. ఈరోజు చాలామంది వాడుతూ ఉన్నారు. చాలామంది మీన్స్ ఒక 5-6 మంది ఈరోజు వాళ్ళ కిడ్నీల పనితీరులో మంచి రిజల్ట్స్ వచ్చాయి వాళ్ళకి వండర్ఫుల్గా. అంటే ఈ ఏదైతే పల్లెరికాయల చూర్ణం ఉందో అది మూత్రాన్ని సాఫీగా జారీ చేస్తుంది. అట్లాగే ఏదైతే పునర్నవ అంటామో తిరిగి మళ్ళీ కిడ్నీలను ఉత్తేజపరుస్తుంది. ఇది అందరికీ తెలిసిన వైద్యం. కానీ దీంట్లో ఇంకొక 2-3 ధాతువులు, అంటే దీంట్లో 2-3 మహాబలమైన ఈ ఔషధాలను కలిపేటప్పటికీ ఇంకా బలం పెంచుకుంటుంది. ఇంకా బలం పెంచుకున్న తర్వాత ఇది వాడేటప్పటికి ఏమవుతుందంటే శరీరంలో ఏదైతే మలినాలు ఉంటాయో మలినాలు డయాలసిస్ చేసుకున్న తర్వాత కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మళ్ళీ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, డయాలసిస్ చేసుకున్న తర్వాత మేము మళ్ళీ మందులు వాడతాము, మరి ఆయుర్వేదం 100% వాడచ్చు. మీరు 100% ఆయుర్వేదం 100% వాడచ్చు. దీంట్లో అనుమానాలకు తావే లేదు. నేను ఆయుర్వేదం వాడితే ఏమవుతుందో అనుకుంటారు, అది చాలా తప్పు. మీకు అక్కడ ఆ వైద్యంలో మీకు ఏమిచ్చే మెడిసిన్స్ కూడా మీకు ఆ మాత్రం నాలెడ్జ్ కూడా ఉండదు. కానీ ఆయుర్వేదంలో తీసుకునే ఆహారం మీద మీకు నాలెడ్జ్ ఉంటుంది. పల్లెరికాయలు అంటే మేము ఈజీగా మీకు చెప్తాం, పల్లెరికాయలు అంటే మీకు అర్థమైపోతుంది. కానీ అక్కడ మెడికల్లో వాడు ఇచ్చే గోళీలో కాంప్లికేషన్స్ ఏముంటాయో మీకు తెలియదు. మీరు దాన్ని ఈజీగా ఒక వ్యక్తి పైన నమ్మకంతో తీసుకుంటారు. ఇక్కడ వ్యక్తి యొక్క నమ్మకమే బలమైనది. అక్కడ ఎట్లాగైతే మీరు నమ్ముతారో ఆయుర్వేదాన్ని కూడా అంతే నమ్మాలి. ఇది కన్న తల్లి లాంటిది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కన్న తల్లి ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు. కాబట్టి 2 వాడుతూ ఉండాలి. శరీరాన్ని కాపాడుకోవాలి. కుటుంబ వ్యవస్థలో మనం చాలా బలమైన పునాది వేయాలని తెలియజేస్తూ ఈరోజు మళ్ళీ మన సంస్థలో డయాలసిస్కి సంబంధించిన మందు కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని వాడుకోండి. మహాద్భుతమైన ఫలితాలను పొంది కుటుంబ పెద్దగా, కుటుంబ గౌరవంతో ఈరోజు అందరూ సమాజంలోకి మళ్ళీ బలమైన ఆరోగ్యవంతులుగా రావాలని కోరుకుంటూ శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరియు ప్రకృతి ఉత్పత్తులు షాద్నగర్ మీ పృథ్వీరాజ్.